2026లో ఎస్ఈఓ పూర్తిగా మారిపోయింది. ట్యాగ్స్ ఎక్కువగా పెడితే ర్యాంక్ సెర్చింగ్ వస్తుందని, కీవర్డ్స్ ఎక్కువగా వాడితే వ్యూస్ ఎక్కువగా పెరుగుతాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ చాలా విషయాలుగా మారింది. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఎస్ఈఓ ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను, చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. అసలు ఎస్ఈఓ అంటే ఏంటి? ఎస్ఈఓ అంటే సెర్చింగ్ ఎంగేజ్ ఆప్టిమైజేషన్. అంటే మన వీడియోని యూట్యూబ్కి సరిగా అర్థమయ్యేలాగా తయారు చేయటం ఎస్ఈఓ అంటే. వీడియోలు ఏ టాపిక్ గురించి ఉన్నాయో, ఎవరికి ఉపయోగపడుతుందో, ఏ ఆడియన్స్కి అయితే సెట్ అవుతుందో అని చెప్పేసి ఎస్ఈఓ అనేది సెర్చ్ చేసుకొని పలానా ఆడియన్స్కి ఈ కంటెంట్ అవసరం అని చెప్పేసి వాళ్ళకి మాత్రమే సజెషన్ ఇస్తుంది. దాన్నే ప్రాపర్ ఎస్ఈఓ అంటారు. వీటి గురించి మెయిన్ హెడ్లైన్స్ ఏంటంటే నేను చెప్తాను వినండి. ఇప్పుడు టైటిల్, థంబ్నెయిల్ అండ్ వాచ్ అవర్స్, ఇంకా కన్సిస్టెన్సీ, ఇంకా వచ్చేసి ట్యాగ్స్, ఇంకా డిస్క్రిప్షన్. ఇవి చాలా ముఖ్యం. మనకి ఎస్ఈఓ కనుక ప్రాపర్ కనుక అవ్వాలంటే ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పూర్తిగా వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు ఎక్కడ స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు ఈ వీడియో. మొదట యూట్యూబ్ ఎస్ఈఓ అంటే కేవలం కీవర్డ్స్ మాత్రమే కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చే టైటిల్ ఎలా ఉండాలంటే ఒక ఆడియన్స్ సెట్ చేస్తే ఆ వీడియో సజెషన్లో మీ వీడియో అవపడేలా ఉండాలి టైటిల్, ఓకేనా? ప్రాపర్ మీరు ఏ వీడియో అయితే చేస్తున్నారో ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ పర్ఫెక్ట్గా ఇవ్వండి. 100కి మినిమం 95% ఏదైనా ఉండాలి సర్చింగ్ రేట్, ఓకేనా? అప్పుడే మన వీడియో అనేది సజెషన్లో వెళ్ళిద్ది. నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్ అండ్ వాచ్ అవర్స్. ఒక మన యూట్యూబ్ ఎస్ఈఓ ఎలా ఉంటుందంటే, మీరు చేసే థంబ్నెయిల్ అండ్ వాచ్ అవర్స్ ఎలా ఉంటుందంటే, మీరు చేసే థంబ్నెయిల్ ఉంటుంది చూసారు కదా, మీకు ఒకవేళ 100 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకో, ఆ 100 మందిలో ఫస్ట్ 10 మందిని పంపించింది. ఆ థంబ్నెయిల్ చూసి ఎవరైతే ఓపెన్ చేస్తారో ఆ వీడియోని ఫస్ట్ 30 సెకండ్స్ హోల్డ్లో పెట్టాలి. మీరు హుక్ ఉండాలి. హుక్ అని ఎలా ఉండాలి, మీరు చెప్పే విషయంలో గట్టి స్ట్రాంగ్నెస్ అనేది ఉన్నది. ఎక్కడ స్కిప్ చేయవద్దు, ఎక్కడ బ్యాక్ పోవద్దు. ఒకవేళ బ్యాక్ పోయారనుకో, మీరు చేసిన థంబ్నెయిల్ వేస్ట్, వాచ్ అవర్స్ రాదు. వాచ్ అవర్స్ వల్ల ఏమైతే వీడియో పూర్తిగా పడిపోతుంది అనమాట. ఎవరికి సజెషన్లో చూపించదు, ఎవరికి వీడియో సజెషన్ అనేది చేయదు, ఓకేనా? ఫస్ట్ ఆడియన్స్ అనేది మన వీడియోపై నిలబడేలా ఫోకస్ చేయాలి ఖచ్చితంగా, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ఇప్పుడు సపోజ్ మీరు ఒక యూట్యూబ్ గురించి వీడియోస్ చేస్తున్నారు రెగ్యులర్గా. ఒకరోజు గేమింగ్ గురించి, ఒకరోజు ఫార్మింగ్ గురించి, ఒకరోజు వచ్చేసి యూట్యూబ్ గురించి, ఒకరోజు వచ్చేసి ఏదైనా బ్లాగ్స్ గురించి చేస్తే మీ వీడియో అనేది యూట్యూబ్కి ఎవరికి పంపినా, ఏ ఆడియన్స్ పంపినది ప్రాపర్ ఆడియన్స్కి అర్థం కాదు కానీ ఎవరికి పంపించదు అనమాట. ఆ వీడియో అనేది అలానే ఆగిపోద్ది, ఎవరికి పంపించదు. అలా అని చెప్పేసి ఏ వీడియో పెడితే ఆ వీడియో చేయొద్దు. ఒక వీడియో మీద నిన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక వీడియో మీద ఫోకస్ చేసి చేయండి. ట్యాగ్స్ అంటే ఏంటంటే మన వీడియోకి బ్యాక్ బోన్ లాంటిది అనమాట. అవి మీరు ఎక్కువ ఏం పెట్టవసరం లేదు. మీరు ఏ వీడియో అయితే చేస్తున్నారో వాటికి సంబంధించిన ట్యాగ్స్ అనేది కొన్ని ట్యాగ్స్ని యాడ్ చేయండి. వాటి వల్ల మీకు కొద్దిగా వీడియో వైరల్ అవ్వడం ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది, ఓకేనా? అలానే పిచ్చి ట్యాగ్స్ అయితే ఏం పెట్టవద్దు, ఓకేనా? మీకు వీడియో సంబంధించిన ట్యాగ్సే పెట్టండి. ఇంకోటి డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు నేను ఒక యూట్యూబ్లో ఎస్ఈఓ గురించి వీడియో చేస్తున్నాను కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని లైన్స్ రాయండి. డిస్క్రిప్షన్లో కొన్ని లైన్స్ రాసి ఈ వీడియో దీనికి ఉపయోగపడుతుందని చెప్పేసి రాసి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ చేసి పెట్టండి, ఓకేనా? అలా అని చెప్పేసి పిచ్చిగా డిస్క్రిప్షన్ రాయాలని చెప్పేసి పూర్తిగా పిచ్చిగా నింపడం వల్ల కూడా దానివల్ల యూజ్ ఉండదు. మీరు వాడిన పదాలే మళ్ళీ రిపీట్ వాడినా కానీ యూజ్ ఉండదు, ఓకేనా? దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోనే వాడండి. ఇది ప్రాపర్ ఎస్ఈఓ అంటే. అర్థమైంది అనుకుంటున్నాను కానీ అర్థమైంది అనుకోండి కదా. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోలు కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం డెఫినెట్గా ఒక కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోల కోసం ఎలాంటి కంటెంట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.